హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హరీష్ రావు, మల్లారెడ్డి, కవిత, పద్మారావుతో పాటు వివేకానంద, మాధవరం కృష్ణారావు, సెంపిపూరి రాజుని హౌస్ అరెస్ట్ చేశారు. అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈరోజు పూర్తిగా నియంత్రిత పాలన తీసుకొచ్చి ఎమర్జెన్సీ రోజుల్లో తలపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతా ఉన్నది. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం నిరంకుశ పాలన అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగులో తొక్కి మరి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే చెప్పి మరి దాన్ని ప్రశ్నిస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గొంతు నొక్కే విధంగా, గొంతు కోసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి 125 అడుగుల విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి కేసీఆర్ గారి నాయకత్వంలో స్థాపించినటువంటి సంగతి తెలిసిందే. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అక్కడ వెళ్లి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ వారికి నివాళులు అర్పించి ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన ఏ రకంగా జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలోని చెప్పడానికి, మాకు నిరసన వ్యక్తిగత కార్యక్రమం చెప్పడానికి వెళ్తామంటే ఈరోజు హౌస్ అరెస్టులు చేసి అక్రమ నిర్బంధనలు చేసి ఈరోజు ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి పనిచేస్తోంది మన ప్రభుత్వం అని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతి ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్క గారు మీ కుక్కటిపల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్క వస్తే నేను కూడా వస్తాను కదా, నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాలు పాల్గొని మహనీయుని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభను ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం. ప్రతిపక్ష నాయకులు పిలవద్దు అని చెప్పి లేదు కదా, పిలవాలి కదా, పిలిస్తే మేము కూడా వస్తాం కదా. మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు వచ్చాడు, చెప్పలేడు. ఇవాళ మరి నా ప్రోగ్రాం బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు శ్రీధర్ బాబు అక్కడ బట్టి విక్రమార్క గారు వస్తున్నారని. బట్టి విక్రమార్క వస్తే కుక్కటిపల్లి కాన్ఫరెన్స్ కి వెల్కమ్ చెప్తాం, మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం, ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి ఎప్పుడు వేయం. మా కుక్కటిపల్లి కాన్ఫరెన్స్ లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు తప్పుడు చేయం. ఏమన్నా నిరసన కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పర పార్టీ పిలిపిస్తే తప్ప ఆ పార్టీ పిలిపిలేదు. ఈరోజు హౌస్ అరెస్ట్ అంటున్నారు, మాకు తెలియదు. ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అదక నష్టం ఉండదు. మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు, మళ్ళీ మీకు కూడా అందిస్తున్నారు. జాగ్రత్త పడండి. ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి. మంత్రి వస్తున్నాం మా కాన్షియస్కి వస్తుంటే మేము ఆనందపడి ముంగడుకోయి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం. అసలు ఇచ్చి ఆయన నన్ను ఇంట్లో వారేసి ఇలా పోయి బయట పోయి మన కార్యక్రమం చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పి తెలియదు.